Welcome to IAC. Let us start descriptive explanation as letter writing and essay writing. Day 5. Okay. So first మనం దేంతో స్టార్ట్ చేద్దామంటే లెటర్ రైటింగ్తో స్టార్ట్ చేద్దాం. రైట్ ఫస్ట్ మనం క్వశ్చన్ చూద్దాం ఏముందో. రైట్ సో లెటర్ దేని గురించి, లెటర్ టు ద బ్యాంక్ మేనేజర్ ఫర్ ద రూడ్ బిహేవియర్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్. రైట్ మనకి ఆబ్వియస్గా మనకి టాపిక్ నుంచి ఏమర్థం అవుతుంది, సో బ్యాంక్లో ఒక రూడ్ ఎంప్లాయీ ఉన్నాడు కదా, ఎంప్లాయీ. సో ఆ ఎంప్లాయీ గురించి మనం కంప్లైంట్ చేస్తూ బ్యాంక్ మేనేజర్కి మనం లెటర్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా. సో బ్యాంక్లో పనిచేసే ఒక ఎంప్లాయీ గురించి కంప్లైంట్ చేస్తూ, దేని గురించి, రూడ్ బిహేవియర్ని కంప్లైంట్ చేస్తూ మనం బ్యాంక్ మేనేజర్కి రాస్తున్న లెటర్. కాబట్టి మనకి టాపిక్ నుంచి ఏం క్లారిటీ వచ్చింది, ఇది మనకి ఫార్మల్ లెటర్. సో ఇచ్చింది మనకి ఏ లెటర్, ఫార్మల్ లెటర్. సో ఫార్మల్ లెటర్ కాబట్టి మనకి కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్. రైట్ ఏంటో పాయింట్స్ నార్మల్గా. రైట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి సో మనకి కొన్ని పార్ట్స్ ఉంటాయి కదా, పార్ట్స్ ఫస్ట్ పార్ట్ మనకి ఏంటంటే హెడ్డింగ్. సో హెడ్డింగ్తో స్టార్ట్ చేయాలి. ఓకే. సో హెడ్డింగ్ తర్వాత నెక్స్ట్ మనకి ఏమొస్తుంది, సబ్జెక్ట్. ఓకే. ఫార్మల్ లెటర్ అనగానే మనకి ఖచ్చితంగా ఏముండాలి, సబ్జెక్ట్ ఉండాలి. సో తర్వాత మనకి ఏమొస్తుందంటే మనకి సాల్యుటేషన్. ఏమొస్తుంది మనకి, సాల్యుటేషన్. సో సాల్యుటేషన్ తర్వాత మనకి ఏమొస్తుందంటే బాడీ. సో తర్వాత మనకి ఏమొస్తుందంటే సబ్స్క్రిప్షన్. ఏమొస్తుంది, సబ్స్క్రిప్షన్. సో మనకి లాస్ట్ మనకి ఏమొస్తుందంటే రైట్ సిగ్నేచర్. ఏమొస్తుంది మనకి, సిగ్నేచర్. ఇప్పుడు కూడా మనకి ఫార్మల్ లెటర్ అనగానే ఈ పాయింట్స్ అయితే మనకు గుర్తు రావాలి. ఏంటవి, సో హెడ్డింగ్ గుర్తు రావాలి, సబ్జెక్ట్ గుర్తు రావాలి, సాల్యుటేషన్, సో బాడీ, సబ్స్క్రిప్షన్, ఇంకా సిగ్నేచర్. ఈ పాయింట్స్ అనేవి కూడా మనకి ఇచ్చిన లెటర్లో ఉన్నాయో లేదో చూద్దాం. రైట్ ఫస్ట్ మనం ఫార్మల్ లెటర్ కాబట్టి దేంతో స్టార్ట్ చేయాలి, మనకి హెడ్డింగ్తో స్టార్ట్ చేయాలి. రైట్ మనకి ఫార్మల్ లెటర్లో హెడ్డింగ్ అంటే ఏమొస్తుందంటే ఫస్ట్ మనకి రైటర్స్ అడ్రస్. ఓకే. రైటర్స్ అడ్రస్, దాన్ని మనం ఫ్రమ్ అడ్రస్ కూడా అనవచ్చు. తర్వాత మనకి ఏమొస్తుందంటే డేట్ వస్తుంది. ఆ డేట్ తర్వాత మనం ఏం చేస్తామంటే టు అడ్రస్ రాస్తాం, అంటే రిసిపెంట్ అడ్రస్. మనకి ఫ్రమ్ అడ్రస్, డేటు, టు అడ్రస్, వీటిని కలిపితే మనం ఏమంటామంటే హెడ్డింగ్ అంటాం. రైట్ నార్మల్గా ఈ హెడ్డింగ్ అనేది మనకి పేజ్కి లెఫ్ట్ సైడ్లో మనం ప్రజెంట్ చేస్తాం. ఇక్కడ కూడా మనకి ఏం చేసామంటే చూడండి, మనకి ఎగ్జామినేషన్ హాల్, ఏబీసీ నగర్. సో ఇది ఏమవుతుందంటే మనకి రైటర్స్ అడ్రస్. ఏమవుతుంది, రైటర్స్ అడ్రస్, రైటర్స్ అడ్రస్, రైటర్స్ అడ్రస్. ఓకే. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముంది, 29th January 2021. ఇవేమవుతుంది మనకి, ఇది డేట్. ఓకే, డేట్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమో చూడండి, ద మేనేజర్ XYZ బ్యాంక్ వైసిటీ. ఇదేమవుతుందంటే మనకి రిసిపెంట్ అడ్రస్, లేదంటే టు అడ్రస్ అని చెప్పొచ్చు. టు అడ్రస్ ఆర్ రిసిపెంట్ అడ్రస్. రైట్ ఇది మనకి ఏమవుతుంది, ఫ్రమ్ అడ్రస్ అవుతుంది. ఇదేమవుతుంది, టు అడ్రస్. ఈ విధంగా మనకి ఫ్రమ్ అడ్రస్, డేటు, టు అడ్రస్, వీటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే హెడ్డింగ్ అంటాం. రైట్ సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఫార్మాట్ కోసం, లెటర్ ఫార్మాట్ కోసం ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే ఎగ్జామినేషన్ హాల్, ఏబీసీ నగర్ అని తీసుకున్నాం. బట్ ఎగ్జామినేషన్లో డోంట్ డూ దిస్. ఈ అడ్రస్ని మీరు యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామినేషన్లో రాయకూడదు. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్లో రైట్ సో మనకి అన్ఫెయిర్ మీన్స్. ఓకే. అన్ఫెయిర్ మీన్స్ అని యూఎఫ్ఎం రూల్స్ అని ఉంటాయి మనకి, అన్ఫెయిర్ మీన్స్. సో ఆ రూల్స్ అనేవి మనకి ఎక్కడ కూడా మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే ర్యాండమ్ ఫోన్ నెంబర్స్ కానీ, ర్యాండమ్ అడ్రస్ కానీ, సో ర్యాండమ్ నేమ్స్ కానీ మనం వాడకూడదు. అంటే సో ఆ క్వశ్చన్లో, ఎగ్జామినర్ ఇచ్చిన క్వశ్చన్లో ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ యూజ్ చేసి మాత్రమే మనం ఏం చేయాల్సి ఉంటుంది, లెటర్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇలా ర్యాండమ్ అడ్రస్ మీరు తీసుకోకూడదు. ఇప్పుడు ఎగ్జామినేషన్ ఫార్మాట్ కోసం మనం ఏం చేసాం ఇక్కడ, సో ఎగ్జామినేషన్ హాల్, ఏబీసీ నగర్ అని, ఇక్కడ మనకి సో ద మేనేజర్ XYZ బ్యాంక్ అని తీసుకున్నాం. బట్ మీరైతే అలా చేయకూడదండి. ఓకేనా. సో మీరు ఏం చేయాలంటే ఎగ్జామినర్ ఏవైతే అడిగాడు, సో ఏ అడ్రస్ నుంచి రాయమన్నాడు, లేదంటే ఏ అడ్రస్కి రాయమని చెప్పాడు, ఆ డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ మాత్రమే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఏముంటాయి, యూఎఫ్ఎం రూల్స్ అని ఉంటాయి, అన్ఫెయిర్ మీన్స్ అని ఉంటాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఓకేనా. ఇదంతా ఏమవుతుంది మనకి, ఇది మొత్తం కలిసి ఏమవుతుంది మనకి హెడ్డింగ్. నార్మల్గా ఈ హెడ్డింగ్ మనం ఎక్కడ ప్రజెంట్ చేస్తాం, మనం పేజీకి లెఫ్ట్ సైడ్ మనం ప్రజెంట్ చేస్తాం. రైట్ ఇంకో పాయింట్ ఏంటంటే అక్కడ సో ఫ్రమ్ అడ్రస్ అయిపోయిన తర్వాత డేట్కి కొంచెం స్పేస్ ఉంటుంది మధ్యలో, తర్వాత డేట్ తర్వాత మన టు అడ్రస్ మనకి ఏముంటుంది, స్పేస్ ఉంటుంది. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. రైట్ సో మనకి వన్స్ మనకి హెడ్డింగ్ అయిపోయిందంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మనకి ఏంటి, సో సబ్జెక్ట్. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటి, సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ అంటే జనరల్గా ఏమవుతుందంటే మనకి ఏ ఇష్యూ పైన లెటర్ రాయమని చెప్పారో అదే ఏమవుతుందంటే మనకి సబ్జెక్ట్ అవుతుంది. రైట్ ఇక్కడ మనకి ఏ ఇష్యూ పైన లెటర్ రాయమని చెప్పారు, సో మనకి లెటర్ దేని మీద రాయమన్నారు, సో మనకు కంప్లైంట్ చేస్తూ, ఎవరిపైన, బ్యాంక్లో పనిచేసే వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ పైన మనం కంప్లైంట్ చేస్తూ ఆ బ్యాంక్ మేనేజర్కి మనం ఏం చేయాలి, లెటర్ రాయాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన మిస్బిహేవియర్ గురించి, లేదంటే మిస్కండక్ట్ గురించి. కాబట్టి దాన్ని మనం ఏం చేయాలంటే సబ్జెక్ట్గా మెన్షన్ చేయాలి. రైట్ ఇప్పుడైతే మనం చూద్దాం సబ్జెక్ట్గా మనం ఏం మెన్షన్ చేసాము. ఓకే. సబ్జెక్ట్ మనకి ఏముందో చూడండి ఇక్కడ, సో కంప్లైంట్ ఎగెనిస్ట్ ఏ స్టాఫ్ ఆఫ్ యువర్ బ్రాంచ్ ఫర్ మిస్కండక్ట్. సో ఆబ్వియస్గా ఇక్కడ యువర్ బ్రాంచ్ ఎందుకన్నా మనం రాస్తుంది ఎవరికి, బ్యాంక్ మేనేజర్ కదా, కాబట్టి ఆబ్వియస్గా ఆ బ్యాంక్ మేనేజర్కి రాస్తున్నాం కాబట్టి ఇక్కడ యువర్ బ్రాంచ్ అంటే సరిపోతుంది. దేని గురించి, కంప్లైంట్ చేస్తూ, కంప్లైంట్ ఎగెనిస్ట్ ఏ స్టాఫ్. ఒక
ఓకేనా, ఏ స్టాఫ్ ఆఫ్ యువర్ రైట్ సో బ్రాంచ్ ఫర్ మిస్కండక్ట్, దేనికోసం మనకి మిస్కండక్ట్ లేదా మిస్బిహేవియర్ చెప్పొచ్చు, లేదా రాంగ్ బిహేవియర్ లేదా రూడ్ బిహేవియర్, ఇక్కడ ఏదో రాయొచ్చు రూడ్ బిహేవియరా మిస్బిహేవియరా లేదా మిస్కండక్ట్ ఏదైనా రాయొచ్చు. మొత్తానికి అయితే మనం కన్వే చేస్తున్నాం కదా సబ్జెక్ట్ మనకి ఏంటి, సో వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ పైన కంప్లైంట్ చేస్తున్నాం, దేని గురించి ఆయన యొక్క రూడ్ బిహేవియర్ కావచ్చు లేదంటే మిస్కండక్ట్ కావచ్చు లేదా మిస్బిహేవియర్ కావచ్చు. కాబట్టి సో దీంతో మనకి ఏమైపోయిందంటే సబ్జెక్ట్ అయిపోతుంది రైట్. సో వన్స్ మనకి సబ్జెక్ట్ అయిపోయిందంటే నెక్స్ట్ మనకి ఏంటి గ్రీటింగ్. సో గ్రీటింగ్ అంటే మనకి ఏంటంటే సో సాల్యుటేషన్, దాన్ని ఏమంటాం మనం గ్రీటింగ్ అంటాం. సాల్యుటేషన్ మనం ఏమంటామంటే గ్రీటింగ్ అంటాం. ఓకే, సో గ్రీటింగ్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏం చేస్తామంటే నార్మల్గా ఫార్మల్ లెటర్లో గ్రీటింగ్ ఏం చేస్తామంటే సర్ మేడం లేదంటే డియర్ సార్ డియర్ మేడం. ఓకేనా, సో నార్మల్గా మనకి జెండర్ అనేది క్లారిటీ ఉంటే మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. సో మేల్ అయితే సార్ ఆ డియర్ సార్ తీసుకుంటాము, ఫీమేల్ అయితే మేడం ఆ డియర్ మేడం తీసుకుంటాం. మనకి జెండర్ క్లారిటీ లేదనుకోండి, జెండర్ క్లారిటీ లేనప్పుడు ఏం చేస్తామంటే మనం సో డియర్ సార్ స్లాష్ మేడం అని తీసుకోవచ్చు. ఓకేనా, సో అది మనకి నార్మల్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఏం చేస్తున్నామంటే మనకి సో సర్ అని చెప్పి మనం ఏం చేసామంటే సాల్యుటేషన్, గ్రీటింగ్ ఏం తీసుకున్నాం మనం సార్ అని చెప్పి మనం సాల్యుటేషన్ తీసుకున్నాం. సో మొత్తానికి అయితే మనకి ఏమైపోయింది సాల్యుటేషన్ కూడా అయిపోయింది రైట్. నెక్స్ట్ మనకి ఏంటి బాడీ. సో మనకి ఫార్మల్ లెటర్ రాసేటప్పుడు, ఓకే, ఫార్మల్ లెటర్ రాసేటప్పుడు మనకి బాడీ అడుగుతున్నప్పుడు మనకి బాడీ రాస్తున్నప్పుడు ఒక 3 కాంపోనెంట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అందులో ఫస్ట్ కాంపోనెంట్ ఏంటంటే రైటర్ గురించి ఇన్ఫర్మేషన్. ఓకే, ఎవరైతే లెటర్ రాస్తున్నారో వాళ్ళ గురించి మనకి ఏముండాలంటే ఇంట్రొడక్షన్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఉండాలి. దట్ ఈస్ ఫస్ట్ కాంపోనెంట్ బాడీలో. సో బాడీలో మనకి జనరల్గా ఫార్మల్ లెటర్ రాస్తున్నప్పుడు ఆ బాడీలో మనకి 3 కాంపోనెంట్స్ ఉండాలి రైట్. అందులో ఫస్ట్ కాంపోనెంట్ దేని గురించి, ఆ రైటర్ గురించి ఇన్ఫర్మేషన్ ఉండాలి, అది ఫస్ట్ కాంపోనెంట్ రైట్. సెకండ్ కాంపోనెంట్ దేని గురించి అంటే ఏ కాన్సెప్ట్ పైన, ఓకేనా, ఏ ఇష్యూ పైన అయితే మనం లెటర్ రాస్తున్నామో ఆ ఇష్యూ గురించి మనం రాయాలి, ఆ ఇష్యూని ఎలాబరేట్ చేయాలి. దట్ ఈస్ సెకండ్ కాంపోనెంట్ రైట్, అది సెకండ్ కాంపోనెంట్. నెక్స్ట్ థర్డ్ కాంపోనెంట్ ఏంటంటే సో మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో ఆ లెటర్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో ఆ పర్టికులర్ పర్సన్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దాని గురించి మనం ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద 3 కాంపోనెంట్స్. ఇప్పుడు మనం ఫస్ట్ కాంపోనెంట్ చూద్దాం. ఫస్ట్ కాంపోనెంట్ మనం ఏం చేయాలి, మనం ఎవరైతే లెటర్ రాస్తున్నామో వాళ్ళ గురించి ఇంట్రడక్షన్ ఉన్నారు రైట్, అది ఉందో లేదో చూద్దాం రైట్. బాడీలో మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. ఫస్ట్ పారాగ్రాఫ్ మనకి ఏముంది ఇక్కడ, ఐ ఆమ్ అన్ అకౌంట్ హోల్డర్ ఇన్ యువర్ బ్యాంక్ ఫర్ ద పాస్ట్ 5 years. ఇక్కడ సో మై అకౌంట్ నెంబర్ ఈస్, ఇక్కడ మనకి కొంత ర్యాండమ్ నెంబర్ ఇచ్చాం, బట్ ఎగ్జామినేషన్లో మాత్రం మీరు ఇలా చేయకూడదు అండి, ర్యాండమ్ నెంబర్ తీసుకోకూడదు. ఒకవేళ నిజంగానే అక్కడ అడ్రస్ అకౌంట్ నెంబర్ మెన్షన్ చేశాడు అనుకోండి, ఆ నెంబర్ మీరు యూజ్ చేయొచ్చు. లేదంటే మీరు ఏం చేయొచ్చు సింపుల్గా రైట్ అకౌంట్ నెంబర్ మెన్షన్ చేయకుండా ఫర్ ద పాస్ట్ 5 years అని చెప్పి మీరు ఆపేయచ్చు. కానీ ఇలా ర్యాండమ్ నెంబర్ మాత్రం మీరు తీసుకో, ర్యాండమ్ అకౌంట్ నెంబర్. ఇది ఫార్మాట్ కోసం ఏం చేసామంటే ర్యాండమ్ అకౌంట్ నెంబర్ తీసుకున్నాం, బట్ మీరైతే ఎగ్జామినేషన్ అలా ర్యాండమ్ అకౌంట్ నెంబర్ తీసుకోవద్దు. ఓకేనా, సో మొత్తం ఏం చెప్పాను ఇక్కడ, ఐ ఆమ్ అన్ అకౌంట్ హోల్డర్ ఇన్ యువర్ బ్యాంక్ ఫర్ ద పాస్ట్ 5 years. మై అకౌంట్ నెంబర్ ఈస్ సంథింగ్. సో ఇలా తీసుకున్నాం అంటే ఏం చేసే మనకి రైటర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము లేదా అంటే ఫస్ట్ కాంపోనెంట్ అయిపోయింది రైట్. సో రైటర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కాబట్టి మనకి ఏమైపోయింది ఫస్ట్ కాంపోనెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఐ ఆమ్ రైటింగ్ దిస్ లెటర్ టు ఎక్స్ప్రెస్ మై డిస్కంటెంట్. నార్మల్గా డిస్కంటెంట్ అంటే డిస్సాటిస్ఫాక్షన్. సో డిస్కంటెంట్ అంటే మీనింగ్ ఏంటి మనకి డిస్సాటిస్ఫాక్షన్ రైట్. సో ఆన్ యువర్ స్టాఫ్స్ బిహేవియర్. సో వాళ్ళ యొక్క స్టాఫ్ బిహేవియర్ పైన మనకున్న డిస్సాటిస్ఫాక్షన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఈ లెటర్ రాస్తున్నామని చెప్పి మనం ఏం చేసామంటే పర్పస్ ఏంటో, ఆ లెటర్ యొక్క పర్పస్ ఏంటో కూడా మనం మెన్షన్ చేసేసాం. ఓకేనా, జనరల్గా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ పారాగ్రాఫ్లో రైటర్ గురించి ఇంట్రడక్షన్ ఉంటుంది, రైటర్ గురించి డీటెయిల్స్ ఉంటాయి. ఆ రైటర్ గురించి డీటెయిల్స్తో పాటు వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ రైటింగ్ దట్ పర్టికులర్ లెటర్, ఆ లెటర్ మనం రాస్తున్నప్పుడు పర్పస్ ఏంటి, ఆ పర్పస్ కూడా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ పారాగ్రాఫ్లో మెన్షన్ చేస్తాం. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే సెకండ్ పారాగ్రాఫ్లో ఆ పర్టికులర్ కాన్సెప్ట్ని, ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని, ఆ పర్టికులర్ ఇష్యూని మనం ఏం చేస్తామంటే ఎలాబరేట్ చేస్తాం. ఇప్పుడు కూడా మనకి సెకండ్ పారాగ్రాఫ్లో ఖచ్చితంగా ఏముంటుంది, ఆ ఇష్యూ ఏ ఇష్యూ, సో స్టాఫ్ యొక్క మిస్కండక్ట్ గురించి మనం ఏం చేయాలంటే ఎలాబరేట్ చేయాలి. ఏం చేయాలి మనకి ఎలాబరేట్ చేయాలి. అది అర్థమవుతుందా? నార్మల్గా మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ మనం ఏం చేస్తాము, రైటర్స్ యొక్క డీటెయిల్స్ ఇస్తాము. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ ప్రాబ్లం, ఆ పర్పస్ రాస్తాం, ఆ లెటర్ రాస్తున్నందుకు మన పర్పస్ ఏంటి, ఆ పర్పస్ మెన్షన్ చేస్తాము. అది ఫస్ట్ పారాగ్రాఫ్ అయిపోతుంది. తర్వాత పారాగ్రాఫ్లో మనం ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ ఇష్యూని మనం ఏం చేయాలి, ఎలాబరేట్ చేయాలి. ఇక్కడ మన ఇష్యూ ఏంటి, స్టాఫ్ యొక్క మిస్కండక్ట్ కదా, దాన్ని మనం ఏం చేయాలంటే ఎలాబరేట్ చేయాలి. దాని గురించి మనం ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్ రాస్తున్నాం. చూడండి ఒకసారి ఏముందో, ఐ వాంటెడ్ సమ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ PPF account and when I asked for it the employee did not respond properly and could not give me the information. సో ఇక్కడ మనం ప్రాబ్లం చెప్పాము కదా. సో మనం నేను ఏమడిగాను ఇక్కడ రైట్. సో ఐ వాంటెడ్ సమ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ PPF అకౌంట్. సో నా PPF అకౌంట్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ నేను అడిగాను, అప్పుడు ఆయన ఇచ్చాడా ఇవ్వలేదు రైట్. సో ఐ ఆస్క్డ్ ఫర్ ఇట్, ద ఎంప్లాయీ డిడ్ నాట్ రెస్పాండ్, అసలు రెస్పాండ్ కాలేదు.
డిడ్ నాట్ రెస్పాండ్ ప్రాపర్లీ అండ్ కుడ్ నాట్ గివ్ మీ ద ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు, రెస్పాండ్ కూడా కాలేదు అంటే అది ప్రాబ్లమే కదా. సో రైట్, నెక్స్ట్ వన్. సో నాట్ ఓన్లీ ఐ మెనీ అదర్ పీపుల్ వర్ ఆల్సో డిస్సాటిస్ఫైడ్. దీన్ని ఇంతకుముందు ఏమనుకున్నాం, డిస్కంటెంట్ అనుకున్నాం కదా. డిస్కంటెంట్ అన్న డిస్సాటిస్ఫైడ్ అన్న సేమ్ రైట్. డిస్సాటిస్ఫైడ్ డ్యూ టు ద సేమ్ రీజన్. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నేను ఒక్కడనే కాదు, నాతో పాటు ఇంకా కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఈ పర్టికులర్ ఇష్యూ పైన సో డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న సర్వీస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు కాబట్టి. సో మీ బ్యాంక్ స్టాఫ్ అనేవాళ్ళు మేము ఎక్స్పెక్ట్ చేసిన సర్వీస్ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి మేము డిస్సాటిస్ఫైడ్గా ఉన్నాం, మీ సర్వీసెస్తో డిస్సాటిస్ఫైడ్గా ఉన్నామని చెప్పి మనం మన ప్రాబ్లమ్ని కన్వే చేసాం. ఓకేనా. సో ఇంకా చూద్దాం. నెక్స్ట్ ఎక్కడ ఉందో, ద ఎంప్లాయీస్ సీమ్ టు బి ఆల్వేస్ బిజీ ఇన్ దేర్ పర్సనల్ టాక్. ఇక్కడ ఏమన్నాం, సో వాళ్ళు కస్టమర్స్ వస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ని రైట్ రిజాల్వ్ చేయకుండా వాళ్ళు పర్సనల్ టాక్స్ చేసుకుంటున్నారు, వాళ్ళు పర్సనల్ రైట్ సో మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఇక్కడ అంటాం రైట్. సో ఎంప్లాయీస్ సీమ్ టు బి ఆల్వేస్ బిజీ ఇన్ దేర్ పర్సనల్ టాక్, వాళ్ళు పర్సనల్గా మాట్లాడుకుంటున్నారు రైట్. దే డు నాట్ ప్రొవైడ్ అస్ రైట్ గైడెన్స్ వెన్ ఎవర్ వీ నీడ్ ఇట్ ఫ్రమ్ దెమ్. అంటే మీకు రైట్ వాళ్ళకి అంటే మాకు ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి గైడెన్స్ ఇవ్వకుండా వాళ్ళ పర్సనల్ రైట్ సో టాక్స్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారని చెప్పి మనం ఏం చేసామంటే వాళ్ళపైన కంప్లైంట్ చేసాం, అంతే కదా. సో దీంతో మనకి ఏమైపోయింది, మనకి సెకండ్ పారాగ్రాఫ్ అయిపోయింది రైట్. సో సెకండ్ పారాగ్రాఫ్ మనం ఏం చేసాము, ఆ ఇష్యూని ఎలాబరేట్ చేసాం రైట్. నెక్స్ట్ కంప్లైంట్ మనకి ఏముండాలి, మనము ఆ బ్యాంక్ మేనేజర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఆ ఎక్స్పెక్టేషన్స్ మనం ఏం చేయాలంటే ఇంకో పారాగ్రాఫ్లో మనం మెన్షన్ చేయాలి. అది జరిగిందో చూద్దాం. ఓకేనా. లాస్ట్ పారాగ్రాఫ్ మనం ఏం చేయాలి, మన ఎక్స్పెక్టేషన్స్ అనేవి అందులో మనం మెన్షన్ చేయాలి రైట్. ఇక్కడ చూద్దాం. హెన్స్ ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ అండ్ మేక్ దెమ్ ప్రొవైడ్ అస్ సర్వీసెస్ దట్ వీ డిజర్వ్ రైట్. సో ఇక్కడ ఏమంటున్నా ఇక్కడ మనం బ్యాంక్ మేనేజర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హెన్స్ ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ అప్రోప్రియేట్ యాక్షన్. అప్రోప్రియేట్ అంటే ఎవరైతే మిస్కండక్ట్ చేశారో వాళ్ళపైన మనం ఏం చేయాలి, యాక్షన్, వాళ్ళపైన ఆ బ్యాంక్ మేనేజర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మన ఎక్స్పెక్టేషన్ మనం మెన్షన్ చేసాం రైట్. సో టు టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ అగైన్స్ట్ దెమ్ ఫర్ దేర్ మిస్కండక్ట్, అంతే కదా. సో సర్వీసెస్ దట్ వీ డిజర్వ్, మాకు కావాల్సిన సర్వీస్ మాకు ప్రొవైడ్ చేసే విధంగా మీరు సో యాక్షన్ తీసుకోవాలని చెప్పుకున్నాం రైట్. నెక్స్ట్ వన్. సో హోప్ టు సీ ఏ చేంజ్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ ద స్టాఫ్ వెన్ ఐ విజిట్ ద బ్రాంచ్ నెక్స్ట్ టైం. ఇంకా చేసామంటే కొంచెం ఆప్టిమిజం కూడా ఎక్స్ప్రెస్ చేసి, ఇప్పుడైతే మనకి మేము డిస్కంటెంట్తో ఉన్నాం, డిస్సాటిస్ఫైడ్తో ఉన్నాం. సో నెక్స్ట్ టైం మేము సేమ్ బ్రాంచ్ విజిట్ చేసేటప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కాకుండా కొంచెం పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఉండే విధంగా సో ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని చెప్పి ఒక ఆప్టిమిస్టిక్గా మనం ఏం చేసామంటే దాన్ని ఎండ్ చేసాం. ఈ విధంగా మనం ఏం చేసామంటే ఈ లెటర్ మనం ఏం చేయొచ్చు, బాడీ కన్క్లూడ్ చేయొచ్చు రైట్. సో మొత్తానికి అయితే మనకి బాడీలో ఏ పార్ట్స్ మెన్షన్ చేసాం మనం, 3 పార్ట్స్. సో ఫస్ట్ పార్ట్ మనకు ఫస్ట్ కాంపోనెంట్ దేని గురించి, సో రైటర్ యొక్క ఇన్ఫర్మేషన్, ఆ తర్వాత పర్పస్ ఏంటి, ఆ లెటర్ రాస్తున్న పర్పస్ ఏంటి, దాన్ని మొత్తాన్ని ఏం చేసామంటే ఫస్ట్ పారాగ్రాఫ్లో మెన్షన్ చేసాం రైట్. సెకండ్ పారాగ్రాఫ్లో మనం ఏం చేసాము, సో ఆ ఇష్యూని మనం ఏం చేసామంటే ఎలాబరేట్ చేసాం, అది సెకండ్ పారాగ్రాఫ్ మొత్తం. నెక్స్ట్ థర్డ్ పారాగ్రాఫ్లో మనం ఏం చేసాము, ఆ పర్టికులర్ బ్యాంక్ మేనేజర్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాన్ని మనం ఏం చేసామంటే థర్డ్ పారాగ్రాఫ్లో మెన్షన్ చేసాం. ఈ విధంగా మనం ఏం చేసామంటే బాడీ కంప్లీట్ చేసాం, ఆ 3 కాంపోనెంట్స్ వచ్చే విధంగా బాడీని కంప్లీట్ చేసాం. సో కంప్లీట్ చేసాం తర్వాత మొత్తానికి అయితే బాడీ కంప్లీట్ అయిపోయింది. సో బాడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, సబ్స్క్రిప్షన్. ఏం చేయాలి ఇక్కడ, సబ్స్క్రిప్షన్. ఓకే. నెక్స్ట్ సో మనకి సబ్స్క్రిప్షన్. నార్మల్గా సబ్స్క్రిప్షన్ మీనింగ్ ఏంటి మనకి, కన్క్లూజన్. సబ్స్క్రిప్షన్ మీనింగ్ ఏంటి మనకి, కన్క్లూజన్. సో కన్క్లూజన్ మనం ఏముందో రైట్. సో థ్యాంకింగ్ యూ యువర్స్ సిన్సియర్లీ. ఇక్కడ మీకు సిన్సియర్లీ కాకుండా మీరు ఏం తీసుకోవచ్చు అంటే ఫెయిత్ఫుల్లీ తీసుకోవచ్చు అండి. ఏం తీసుకోవచ్చు, ఫెయిత్ఫుల్లీ. ఓకేనా. ఎందుకంటే మనకి స్పెసిఫిక్గా మాట్లాడాలంటే మనకి శాల్యుటేషన్కి సబ్స్క్రిప్షన్కి మనకి కొంచెం రిలేషన్ ఉంటుంది, శాల్యుటేషన్కి సబ్స్క్రిప్షన్ రైట్. మీరు శాల్యుటేషన్లో సర్ మేడం అని తీసుకున్నారు అనుకోండి, సర్ మేడం. సో అలా తీసుకుంటే ఇక్కడ ఏం చేయాలంటే మీకు ఫెయిత్ఫుల్లీ యూజ్ చేయండి. ఏం చేస్తారు, ఫెయిత్ఫుల్లీ. రాకుండా శాలిటేషన్లో వాళ్ళ నేమ్స్ తీసుకున్నాం అనుకోండి. సమ్టైమ్స్ మనం ఏం చేస్తామంటే మన సబార్డినేట్కి మనం లెటర్ రాస్తాం. మన సబార్డినేట్కి మనం లెటర్ రాసేటప్పుడు సర్ మేడం అని కాకుండా వాళ్ళ నేమ్ మనం మెన్షన్ చేయొచ్చు. మన సబార్డినేట్ రాస్తున్నాం కాబట్టి వాళ్ళ నేమ్ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే యువర్స్ సిన్సియర్లీ అని చెప్పొచ్చు. ఓకే. సో అలాంటి సిచ్యువేషన్లో నేమ్స్ అంటే మనకి శాలిటేషన్లో నేమ్స్ మెన్షన్ చేసినప్పుడు మీరు ఏం యూజ్ చేస్తారంటే సిన్సియర్లీ యూజ్ చేయండి. లేదు మనకి శాలిటేషన్లో ఓన్లీ సో సర్ మేడం యూజ్ చేసామని మీరు ఏం చేస్తారు, ఫెయిత్ఫుల్ యూజ్ చేస్తే దట్ ఈస్ ఎనఫ్ రైట్. కాబట్టి ఇక్కడ మనం ఏమనంటే యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని చెప్పొచ్చు సింపుల్గా. ఓకేనా. యువర్స్ సిన్సియర్లీ కాకుండా యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ యువర్స్ రాసేటప్పుడు, ఓకే, సో యువర్స్ రాసేటప్పుడు ఇక్కడ మీరు ఏం చేయకూడదంటే ఎఫ్ యూజ్ చేయకూడదండి. ఓకేనా. యువర్స్ రాసేటప్పుడు నెవర్ యూజ్ ఎఫ్. ఎందుకంటే నార్మల్గా మనకి నౌన్కి మాత్రమే, ఓకేనా. సో నౌన్కి మాత్రమే మనకి ఏముంటుంది, ఎఫ్ ఉంటుంది, పొసెసివ్నెస్ చూపిస్తాం. అంతేగాని మనకి ప్రొనౌన్కి ఏముండకూడదు,
ఉండకూడదు, ఎఫాస్ట్రోప్ ఎస్ ఉండకూడదు. కాబట్టి డోంట్ మేక్ దట్ మిస్టేక్. యువర్స్ రాసేటప్పుడు యువర్కి ఎస్కి మనకి ఎఫాస్ట్రోప్ యూజ్ చేయొద్దండి. సో మనకు సింపుల్గా ఏమొస్తుందంటే యువర్స్ సిన్సియర్లీ. సో దీంతో మనకి ఏమైపోయింది సబ్స్క్రిప్షన్. తర్వాత మీరు ఏం చేయాలంటే సో లాస్ట్కి మనకి సిగ్నేచర్ దగ్గర కూడా మీకు కూడా సో ర్యాండమ్ నేమ్ తీసుకోవద్దండి, ఇలా కూడా తీసుకోవద్దు. సో అక్కడ ఇస్తాడు వాడు, సో ఎక్కడి నుంచి రాయమని చెప్పారు, లేదా ఎవరి నేమ్ పైన మీకు లెటర్ రాయమని చెప్పారు వాడు చెప్తాడు. కాబట్టి ఆ నేమ్ని మాత్రమే మీరు సిగ్నేచర్గా తీసుకోవాలి, అంతేగాని ర్యాండమ్గా ఏది తీసుకోవద్దండి. ఓకేనా. సో ఇక్కడ ఫార్మాట్ కోసం ఇక్కడ XXX అని తీసుకున్నాం, బట్ సో ఎగ్జామినేషన్లో వాడు ఏదైతే ఇస్తాడో దాన్ని మాత్రమే మీరు రైట్ సో సిగ్నేచర్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇంతే మనకి ఏమైపోయిందంటే అన్ని పార్ట్స్ అయిపోయినా లేదా మనం ఏం చేసామంటే రైట్ సో హెడ్డింగ్ చూసాము, సబ్జెక్ట్ చూసాము, సాల్యుటేషన్, బాడీ, సబ్స్క్రిప్షన్, ఇంకా సిగ్నేచర్. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ లెటర్ని మనం కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా, ఫార్మల్ లెటర్ కాబట్టి రైట్. సో లెట్ us డిస్కస్ ఎస్ఏ నో. ఓకేనా. సో మనకి ఎస్ఏ టాపిక్ ఏమి ఇచ్చారు చూడండి, మనకి యోగా ఆన్ వీల్స్. ఓకే, యోగా ఆన్ వీల్స్ అనే ఒక టాపిక్ ఇచ్చారు. నార్మల్గా ఇది మనకి ఏంటి, ఒక క్యాంపెయిన్, యోగా క్యాంపెయిన్. ఒక యోగా క్యాంపెయిన్ గురించి మనకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు సో కండక్ట్ చేసిన ఒక రైట్ క్యాంపెయిన్ గురించి మనకి ఆర్టికల్ రాయమని చెప్పారు, ఒక లేదంటే ఎస్ఏ రాయమని చెప్పారు రైట్. సో ఏంటి మనకి యోగా ఆన్ వీల్స్. మనకి సబ్జెక్ట్ అదే టాపిక్ చూడగానే మనకి ఏం ఐడియా రావాలి, ఫస్ట్ స్టైల్, రైటింగ్ స్టైల్. ఓకేనా. సో రైటింగ్ స్టైల్ చూద్దాం ఫస్ట్, ఏ స్టైల్లో మనం దీన్ని రాయొచ్చు. నార్మల్గా రైటింగ్ స్టైల్స్ మనకి అవైలబుల్ ఉన్న రైటింగ్ స్టైల్స్ మనకి ఏంటి, మనం ఒక రైట్ ఎస్ఏని మనం డిస్క్రిప్టివ్ స్టైల్లో రాయొచ్చు. ఓకే, డిస్క్రిప్టివ్ స్టైల్. నార్మల్గా డిస్క్రిప్టివ్ స్టైల్లో రాయాలంటే మనం ఏం చేస్తామంటే సో కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం. ఓకేనా. ఏంటంటే హూ, ఓకే, నెక్స్ట్ వాట్, ఇంకా వెన్, లేదంటే వేర్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ కానీ ఆన్సర్ చేస్తూ మనం ఏదైనా సరే ఒక రైట్ ఆర్టికల్ రాస్తున్నామంటే, ఏదైనా ఒక ఎస్ఏ రాస్తున్నామంటే అది ఏ స్టైల్ అవుతుంది, మనకి డిస్క్రిప్టివ్ స్టైల్ అవుతుంది రైట్. అలా కాకుండా నెక్స్ట్ మనకి ఏంటి రైట్ ఎనాలిటికల్ స్టైల్. ఏముంది మనకి ఎనాలిటికల్ స్టైల్. ఎనాలిటికల్ స్టైల్ అంటే మనకి మీనింగ్ ఏంటంటే హౌ కానీ ఓకే వై కానీ, హౌ ఇంకా వై ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తూ మనం ఆన్సర్ చేస్తూ మనం ఎస్ఏ కానీ రాస్తే అదేమవుతుంది, మనకి ఎనాలిటికల్ స్టైల్ అవుతుంది రైట్. నెక్స్ట్ ఇది కాకుండా మనకి థర్డ్ కూడా ఉంది. థర్డ్ స్టైల్ మనకి ఏంటంటే సో రైట్ ఆర్గ్యుమెంటేటివ్ అంటాం. ఏమంటాం మనం, ఆర్గ్యుమెంటేటివ్ ఆర్ పెర్సుయేసివ్ అంటాం. ఆర్గ్యుమెంటేటివ్ ఆర్ పెర్సుయేసివ్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక డెఫినెట్ స్టాండ్ తీసుకొని దాన్ని సపోర్ట్ చేస్తూ కానీ లేదంటే అపోజ్ చేస్తూ కానీ మనం కానీ ఎస్ఏ రాస్తే అదేమవుతుందంటే ఆర్గ్యుమెంటేటివ్ స్టైల్ అవుతుంది. ఈ విధంగా మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 3 పాసిబుల్ స్టైల్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ స్టైల్ మనకి ఏంటి సో డిస్క్రిప్టివ్ స్టైల్, నెక్స్ట్ స్టైల్ మనకి ఏంటి అనలిటికల్ స్టైల్, నెక్స్ట్ స్టైల్ మనకి ఏంటి ఆర్గ్యుమెంటేటివ్ స్టైల్. ఇప్పుడైతే ఈ పర్టికులర్ టాపిక్కి మనకి ఏమి ఇచ్చారు, సో యోగా ఆన్ వీల్స్ అనే క్యాంపెయిన్ గురించి మనకి రాయమని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనకి సూట్ అయ్యే బెస్ట్ రైటింగ్ స్టైల్ ఏంటి అంటే ఈ క్యాంపెయిన్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు అంటే సో ఎవరు స్టార్ట్ చేశారు, హూ స్టార్టెడ్ ఇట్. ఓకేనా. సో అసలు ఆ క్యాంపెయిన్ అంటే ఏంటి, వాట్ ఆల్ అబౌట్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంది, సో ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ చేశారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం సో చెప్తూ ఆ ఆర్టికల్ ఆ ఎస్ఏ రాయొచ్చు. కాబట్టి మనకి ఈ పర్టికులర్ టాపిక్కి సూట్ అయ్యే రైటింగ్ స్టైల్ మనకి ఏంటి సో డిస్క్రిప్టివ్ స్టైల్ ఆబ్వియస్గా రైట్. దీన్ని మనం ఎనాలిటికల్ స్టైల్లో అంటే హౌ వై అని కాకుండా సో మనం ఏం చేయొచ్చు, మనం డిస్క్రిప్టివ్ స్టైల్లో రాయొచ్చు. కాబట్టి బెస్ట్ సూట్ అయ్యే మనకి రైటింగ్ స్టైల్ ఏంటి, మనకి డిస్క్రిప్టివ్ స్టైల్. కాబట్టి మనం కూడా ఏం చేద్దామంటే ఈ పర్టికులర్ టాపిక్కి మనం డిస్క్రిప్టివ్ స్టైల్లో రాద్దాం. మనకి సో ఆర్గ్యుమెంటేటివ్ కూడా కాదు, ఎనాలిటికల్ కూడా కాదు, దేని రాస్తాం మనం డిస్క్రిప్టివ్ స్టైల్. మనకి స్టైల్ డిసైడ్ చేసాం రైట్. స్టైల్ డిసైడ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం డిసైడ్ చేయాలంటే మనకి సో అవుట్లైన్ డిసైడ్ చేయాలి. ఏం చేయాలి, మనకి అవుట్లైన్. ఇక్కడ చూద్దాం మనకి అవుట్లైన్ ఏమొస్తుందో రైట్. అవుట్లైన్ మనకి నార్మల్గా అవుట్లైన్లో పాసిబిలిటీస్ ఏంటంటే మనకి ఫస్ట్ పాసిబిలిటీ మనకి ఏంటి జనరల్ టు స్పెసిఫిక్. జనరల్ టు స్పెసిఫిక్ ఇదొక అవుట్లైన్. ఓకే, నెక్స్ట్ వన్ ప్రాబ్లం టు సొల్యూషన్. ప్రాబ్లం టు సొల్యూషన్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ టు ఆన్సర్. క్వశ్చన్ టు ఆన్సర్ రైట్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి సో జనరల్ ఐడియా టు స్పెసిఫిక్ ఐడియా, సో ప్రాబ్లమ్ టు సొల్యూషన్, క్వశ్చన్ టు ఆన్సర్. నెక్స్ట్ మనకి ఏంటంటే థియరీ టు ఎగ్జాంపుల్. థియరీ టు ఎగ్జాంపుల్. దీస్ ఆర్ ద అవుట్లైన్స్. ఈ అవుట్లైన్స్ మనం ఏ అవుట్లైన్ అయినా సరే యూజ్ చేయొచ్చు. ఈ పర్టికులర్ టాపిక్ ఏంటది యోగా ఆన్ వీల్స్ అనే టాపిక్ మనం ఏం చేసుకోవచ్చు అంటే సో జనరల్ టు స్పెసిఫిక్ అనే అవుట్లైన్ తీసుకోవచ్చు. జనరల్గా యోగా ఆన్ వీల్స్ అంటే ఏంటి, ఆ తర్వాత ఫస్ట్ మనం ఏం చేస్తామంటే రైట్ ప్యాసేజ్ రైట్ బిగినింగ్లో మనం ఏం చేస్తామంటే జనరల్గా అదేంటి ఓకేనా. సో యోగా ఆన్ వీల్స్ అంటే ఏంటి జనరల్గా దాని గురించి చెప్తాం. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే అందులో ఉండే స్పెసిఫిక్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడతాం. కాబట్టి జనరల్ టు స్పెసిఫిక్ అనే అవుట్లైన్ తీసుకోవచ్చు. మనకి అవుట్లైన్ కూడా మనం డిసైడ్ చేసాం ఓకేనా.
మనం రైటింగ్ స్టైల్ ఏమనుకున్నాము, డిస్క్రిప్టివ్ స్టైల్ అనుకున్నాము. నెక్స్ట్ మనం అవుట్లైన్ ఏమనుకున్నాం, మనం జనరల్ టు స్పెసిఫిక్ అనుకున్నాం, రైట్. అవుట్లైన్ కూడా డిసైడ్ అయిపోయింది, రైట్. సో మనకి స్టైల్ డిసైడ్ అయిపోయింది, అవుట్లైన్ కూడా డిసైడ్ అయిపోయింది, రైట్. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే స్ట్రక్చర్, ఓకేనా. ఈ ఎస్ఏని మనం ఏ స్ట్రక్చర్లో రాయాలో చూద్దాం, రైట్. సో స్ట్రక్చర్ ఇంపార్టెంట్. సో స్ట్రక్చర్ అనగా మనకి ఏమొస్తుందంటే మనకి ఫస్ట్ పార్ట్ ఏమొస్తుందంటే ఇంట్రడక్షన్. ఫస్ట్ పార్ట్ మనకి దేని గురించి, ఇంట్రడక్షన్, ఓకేనా. నెక్స్ట్ పార్ట్ దేని గురించి అంటే బాడీ. నెక్స్ట్ పార్ట్ దేని గురించి, బాడీ. సో థర్డ్ పార్ట్ దేని గురించి అంటే మనకి కన్క్లూజన్. సో దీస్ ఆర్ ద 3 పార్ట్స్. మనకి స్ట్రక్చర్లో మనకి ఏముంటాయి, ఇంట్రడక్షన్ ఉంటుంది, నెక్స్ట్ బాడీ ఉంటుంది, నెక్స్ట్ మనకి ఏముంటుంది, కన్క్లూజన్. సో అంటే సమ్ టైమ్స్ మనం ఏం చేయొచ్చు అంటే ఈ బాడీని కన్క్లూజన్ మనం సో రైట్ మెర్జ్ చేయొచ్చు, ఓకేనా. అది కూడా ఉంటుంది, రైట్. సో నార్మల్గా మనకి 3 పార్ట్స్ ఉంటాయి, ఏంటవి, ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్. సో మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైం కాకుండా సమ్ టైమ్స్ మనం ఏం చేయొచ్చు అంటే ఈ బాడీని కన్క్లూజన్ మనం ఏం చేయొచ్చు అంటే మెర్జ్ చేసి కూడా యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఇందులో మనకి ఇంపార్టెంట్ మనకి ఏంటంటే ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ అనేది చాలా ఎఫిషియెంట్గా ఉండాలి, రైట్. మరి ఎఫిషియెంట్గా ఉండాలంటే అందులో ఏ కాంపోనెంట్స్ మనం ఇంక్లూడ్ చేయొచ్చో చూద్దాం, రైట్. మనకి నార్మల్గా ఇంట్రడక్షన్ అనగానే ఏ కాంపోనెంట్స్ ఇంక్లూడ్ చేసే ఛాన్స్ ఉందో చూద్దాం ఇంట్రడక్షన్లో, ఓకే. ఇంట్రడక్షన్ మనం ఏ కాంపోనెంట్ ఇంక్లూడ్ చేయొచ్చు అంటే ఫస్ట్ పాసిబిలిటీ మనం ఏం చేయొచ్చు అంటే డెఫినేషన్స్ ఇంక్లూడ్ చేయొచ్చు. ఇంట్రడక్షన్ మనం ఏం చేయొచ్చు, మనం డెఫినేషన్స్ ఇంక్లూడ్ చేయొచ్చు, ఓకే. నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అంటే సో ప్రోవర్బ్స్, నెక్స్ట్ కోట్స్. ప్రోవర్బ్స్ ఇంకా కోట్స్ కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. ప్రోవర్బ్స్ ఇంక్లూడ్ చేయొచ్చు, కోట్స్, రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి షార్ట్ స్టోరీ. ఏం చేయొచ్చు మనం, షార్ట్ స్టోరీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ అని అనొచ్చు, బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఈ విధంగా షార్ట్ స్టోరీని కూడా మనం ఏం చేయొచ్చు అంటే సో ఈ ఇంట్రడక్షన్ మనం ఇంక్లూడ్ చేయొచ్చు. వీటిలో ఏదైనా యూజ్ చేయొచ్చు అంటే ఏమైనా కాంబినేషన్ కూడా యూజ్ చేయొచ్చు, ఏదైనా సింగిల్ వన్ యూజ్ చేయొచ్చు, లేదంటే ఏమైనా కాంబినేషన్ కూడా యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఇంకా ఇంకోటి ఇంపార్టెంట్ మనకి ఏంటంటే థీసిస్ స్టేట్మెంట్ కూడా యూజ్ చేయొచ్చు. ఏం చేయొచ్చు మనం, థీసిస్ స్టేట్మెంట్ కూడా యూజ్ చేయొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది టైం మనం ఏం చేస్తామంటే ఈ థీసిస్ స్టేట్మెంట్ కానీ లేదంటే షార్ట్ స్టోరీ కానీ వీటిల్లోంచి ఎక్కువ యూజ్ చేస్తాం. థీసిస్ స్టేట్మెంట్ అయినా యూజ్ చేస్తాము ఇంట్రడక్షన్గా, లేదంటే సో రైట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అని మనం ఇంట్రడక్షన్గా యూజ్ చేస్తాం, రైట్. ఈ డెఫినేషన్ మనకి ఎగ్జాక్ట్గా తెలిస్తేనే మనం డెఫినేషన్స్ యూజ్ చేస్తాము. ఏమైనా సరే స్పెసిఫిక్ ప్రోవర్బ్స్ తెలిస్తేనే వాటిని యూజ్ చేస్తాం. సో అదేవిధంగా కోట్స్ కూడా. సో స్పెసిఫిక్గా కోట్స్ అండ్ ఆ పర్టికులర్ టాపిక్కి సూట్ అయ్యే విధంగా మనకి దగ్గర కోట్స్ అప్పుడు ఉంటేనే మనం ఎస్ఏలో ఆ కోట్స్ యూజ్ చేస్తాం, అదర్వైజ్ డోంట్ గో ఫర్ దట్, రైట్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే చిన్న షార్ట్ స్టోరీ, బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఒకటి కానీ, లేదంటే సో మనం ఏం చేయొచ్చు థీసిస్ స్టేట్మెంట్ కానీ యూజ్ చేయొచ్చు. నార్మల్గా థీసిస్ స్టేట్మెంట్ మనం ఏం చేస్తామంటే ఇచ్చిన టాపిక్ మనం క్వశ్చన్ అడిగామనుకోండి, క్వశ్చన్ ఫార్మాట్ అడిగామనుకోండి, ఇచ్చిన టాపిక్ని మనం క్వశ్చన్ ఫార్మాట్లో అడిగితే మనకు వచ్చే ఆన్సరే మనకి ఏమవుతుందంటే థీసిస్ స్టేట్మెంట్ అవుతుంది, ఓకేనా. ఎప్పుడైనా సరే ఒక టాపిక్ ఇవ్వగానే ఆ టాపిక్ని మన క్వశ్చన్ ఫార్మాట్లో అడిగితే మనకు వచ్చే ఆన్సరే మనకి ఏమవుతుంది, థీసిస్ స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి సో థీసిస్ స్టేట్మెంట్ కానీ లేదంటే షార్ట్ స్టోరీ, బ్యాక్గ్రౌండ్ స్టోరీ కానీ మనం ఏం చేయొచ్చు అంటే ఇంట్రడక్షన్లో మెన్షన్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ దాంట్లో మనం ఏం చేసామంటే ఒక షార్ట్ స్టోరీని, ఒక షార్ట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీని మనం ఇంట్రడక్షన్గా తీసుకున్నాం. ఒక షార్ట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ మనం ఏం చేసాము, ఇంట్రడక్షన్గా తీసుకున్నాం. అది ఏంటో మనం చూద్దాం, రైట్. ఇక్కడ చూడండి మనకి ఏముందో, రైట్. సో మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. రైట్. సో పీపుల్ ఆఫెన్ సే దట్ దే ఆర్ నాట్ ఫ్లెక్సిబుల్ ఇనఫ్ టు డూ యోగా, ఓకేనా. ఏం చెప్పుకున్నాం మనకి ఇంట్రడక్షన్ ఏం చేసాం, మనము ఒక షార్ట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ తీసుకున్నాం అనుకున్నాం, అది ఎలా ఉంటుందో, రైట్. సో పీపుల్ ఆఫెన్ సే దట్ దే ఆర్ not flexible enough to do yoga. Wonder if the physically disabled do yoga in a mesmerizing way. Yoga on wheels made it happen. ఇక్కడ ఫస్ట్ టైం మనం ఏం చేసామంటే మనకి ఇచ్చిన రైట్ క్యాంపెయిన్ గురించి ఇంట్రడ్యూస్ చేసాం. ఏంటిది, యోగా ఆన్ వీల్స్. ఏంటిది మనకి యోగా ఆన్ వీల్స్. సో మేడ్ ఇట్ హ్యాపెన్. సో ఏ హ్యాపెన్ అయింది ఇక్కడ మనకి, సో ఈవెన్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కూడా ఏం చేయగలుగుతున్నారు, రైట్ ఆ యోగా చేయగలుగుతున్నారు. సో మనకి దేంతో స్టార్ట్ చేసి ఇక్కడ మనకి నార్మల్ పీపుల్ ఏం చేస్తున్నారు, కంప్లైంట్ చేస్తున్నారంటే దేని గురించి, వాళ్ళ బాడీ సో యోగా చేయడానికి ఫ్లెక్సిబుల్గా లేదు అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు, రైట్. అలాంటిది నార్మల్ పీపులే కంప్లైంట్ చేస్తారు. అలాంటిది సో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కూడా ఏం చేయగలిగారు, ఈ యోగాని పెర్ఫామ్ చేయగలిగారంట. ఎందువలన పెర్ఫామ్ చేయగలిగారు, బికాస్ ఆఫ్ దిస్ యోగా ఆన్ వీల్స్ అనే క్యాంపెయిన్ అంట. దట్స్ వాట్, రైట్. సో మనం ఏం చేసామంటే ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీని తీసుకొని మనం ఇంట్రడక్షన్ చేసాం. అది అర్థమవుతుందా అంటే నార్మల్ పీపుల్ కూడా వాళ్ళ బాడీ ఫ్లెక్సిబుల్గా లేదు అని చెప్పి దేనికి, యోగా చేయడానికి ఫ్లెక్సిబుల్ లేదని కంప్లైంట్ చేస్తున్న సిచ్యువేషన్లో ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కూడా ఈ యోగా పెర్ఫామ్ చేయగలిగారు. దేనివల్ల, బికాస్ ఆఫ్ దిస్ యోగా ఆన్ వీల్స్ అనే క్యాంపెయిన్ వల్ల. అది మనకి పర్పస్. కాబట్టి సో సరిపోతుందా, మనకి బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పుకున్నామా, రైట్. నెక్స్ట్ వన్ ఏముంది చూడండి, ఏ పర్సన్ ఆన్ ఎ వీల్ చైర్ కెన్ ఆల్సో డూ యోగా, ఓకేనా. ఏ పర్సన్ on wheelchair can also do yoga, proved and have been put to practice with vigor. So vigor and meaning ఏంటి మనకి, strength and health.
స్ట్రెంగ్త్ అండ్ హెల్త్. ఓకేనా. సో మనకి వీల్ చైర్లో ఉన్న పర్సన్ కూడా ఏం చేయొచ్చు అంటే యోగాని పెర్ఫామ్ చేయొచ్చు అంట. ఎప్పుడు? విత్ ప్రాక్టీస్. ఎప్పుడు? ప్రూవ్డ్. సో హ్యావ్ బీన్ పుట్ టు ప్రాక్టీస్. ఎలా ప్రాక్టీస్ చేయాలి? విత్ స్ట్రెంగ్త్. సో ఈ విధంగా సో ప్రాక్టీస్ చేసి ఏం చేయొచ్చు అంట, వీల్ చైర్లో ఉన్న పర్సన్ కూడా మనం ఏం చేయొచ్చు, యోగాని పర్ఫామ్ చేయొచ్చు. సో మనకి మొత్తానికి అయితే సో ఇది ఇంట్రడక్షన్. నార్మల్గా ఎప్పుడు కూడా మనకి ఎస్ఏ రాస్తున్నప్పుడు ఇంట్రడక్షన్ అనేది చాలా ఎఫిషియెంట్గా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే సో మనకి అట్రాక్ట్ చేయగలం, మనకి ఎగ్జామ్లో మనకి ఇంట్రడక్షన్తో ఏం చేయగలగాలంటే సో ఇంప్రెస్ చేయగలగాలి. అప్పుడే మనకి అది ఎస్ఏ అనేది బాగుంటుంది. కాబట్టి సో కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ఇంట్రడక్షన్. సో దీంతో మనకి ఏమైపోయిందంటే ఇంట్రడక్షన్ అయిపోయింది. మనం ఇంట్రడక్షన్ మనం ఏం చేసాము, ఒక షార్ట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ తీసుకొని మనం ఏం చేసామంటే ఇంట్రడక్షన్ చేసేసాము. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకా అవుట్లైన్ కూడా ఏమనుకున్నాం, అవుట్లైన్ మనకి ఉండాలి స్పెసిఫిక్, జనరల్ టు స్పెసిఫిక్ ఉండాలి. రైటింగ్ స్టైల్ ఏమనుకున్నాం మనం, సో డిస్క్రిప్టివ్ అనుకున్నాం. డిస్క్రిప్టివ్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా సో హూ, వాట్, వెన్, వేర్ అలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఆ ఆన్సర్స్ కానీ నెక్స్ట్ మనకు వస్తాయి. అదేవిధంగా మనం ఏం చేయాలి, జనరల్ టు స్పెసిఫిక్ ఆ అవుట్లైన్ గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఆ టూ స్టైల్ ఒకటి, అవుట్లైన్ ఒకటి వచ్చే విధంగా మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ పారాగ్రాఫ్ బాడీ మనం డిజైన్ చేస్తాం. రైట్. ఇప్పుడు బాడీ చూద్దాం. బాడీలో మనకి ఏముండాలి, జనరల్ టు స్పెసిఫిక్ ఉండాలి అవుట్లైన్. ఇంకోటి మనకి ఏముండాలి, వై, వెన్, వేర్, వాట్ అలాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తూ విధంగా ఉండాలి. రైట్. కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం, సెకండ్ పారాగ్రాఫ్ చూద్దాం. ఓకే. ఎందుకంటే సెకండ్ పారాగ్రాఫ్ మనకి ఏముండాలి, ఫస్ట్ పారాగ్రాఫ్ ఇంట్రడక్షన్ అయిపోయింది కదా, సెకండ్ పారాగ్రాఫ్ నుంచి మనకి ఏముండాలంటే ఇది మనకు కన్వే కావాలి. ఏం కన్వే కావాలి, మనకి డిస్క్రిప్టివ్ కన్వే కావాలి. మనం డిస్క్రిప్టివ్లో రాస్తున్నాం కాబట్టి త్రూ అవుట్ ద ప్యాసేజ్ మనకి డిస్క్రిప్టివ్ కన్వే కావాలి. డిస్క్రిప్టివ్ మనం ఏం చేయాలి, హూ, ఓకేనా, వాట్, వెన్, వేర్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇదేంటి స్టైల్ కాబట్టి ఇదే మనకి ఇది స్టైల్. నెక్స్ట్ మనం ఏం డిసైడ్ చేసాం, అవుట్లైన్ కూడా డిసైడ్ చేసాం లేదా. అవుట్లైన్ మనం ఏమనుకున్నాం, జనరల్ టు స్పెసిఫిక్, జనరల్ టు స్పెసిఫిక్, జనరల్ టు స్పెసిఫిక్. ఈ అవుట్లైన్ కూడా వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడైతే మనం చూద్దాం మనకి ఏమొచ్చు అక్కడ. సో యోగా ఆన్ వీల్స్ ఈజ్ ఏ 5-day campaign across India led by 3 young teachers and volunteers of the art of living to take yoga to the youth of India in an extremely fun and ప్రాక్టికల్ వే. ఇక్కడ మనం ఫస్ట్ టైం ఇక్కడ ఏం చేసామంటే యోగా ఆన్ వీల్స్ అంటే ఏంటో, వాట్ ఈజ్ ఇట్. ఓకేనా. సో యోగా ఆన్ వీల్స్ అంటే మనకు ఏం చేసామంటే వాట్ అనే క్వశ్చన్ ఆన్సర్ చేసాం. సో యోగా ఆన్ వీల్స్ అంటే ఏంటి, వాట్ అనే క్వశ్చన్ ఆన్సర్ చేసామా లేదా, దట్స్ వాట్. రైట్. ఏంటది, సో యోగా ఆన్ వీల్స్ ఈజ్ ఏ 5-day campaign across India led by 3 young teachers and volunteers of the art of living to take. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ టు టేక్ యోగా టు ద యూత్ ఆఫ్ ఇండియా ఇన్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఫన్ అండ్ ప్రాక్టికల్ వే. దాంతోపాటు ఇక్కడ ఎవరు స్టార్ట్ చేశారు దీన్ని, సో యంగ్ టీచర్స్. ఎవరు, యంగ్ టీచర్స్ అండ్ వాలంటీర్స్ ఆఫ్ ద ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఓకేనా. సో అంటే మనం హూ అనే క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసాం కదా, ఎవరు స్టార్ట్ చేశారు దాన్ని, సో యంగ్ టీచర్స్ అండ్ వాలంటీర్స్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. సో హూ క్వశ్చన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వెన్ అంటే ఇక్కడ ఏంటి, సో 5-day campaign. సో మనకి డేట్ పర్టికులర్గా మనం మెన్షన్ చేయలేదు కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ మీకు ఎగ్జాక్ట్ డేట్ తెలిస్తే యూ క్యాన్ పుట్ ఇట్ దట్. ఎగ్జాక్ట్ డేట్ తెలిసి మనం ఏం చేయొచ్చు, ఆ డేట్ తీసుకోవచ్చు. అప్పుడు వెన్ అనే క్వశ్చన్ కూడా ఆన్సర్ అయితే. నెక్స్ట్ అండి వేర్, ఎక్కడైతే మనకి అక్రాస్ ఇండియా. సో ఏమనుకుంటాం మనకి, సో అక్రాస్ ఇండియా ఉంది కదా, సో ఆఫ్ యూత్ ఆఫ్ ఇండియా ఇన్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఫన్ అండ్ ప్రాక్టికల్ వే. సో మొత్తానికి అయితే మనం ఏం చేసామంటే ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం. నెక్స్ట్ మనకి ఏంటి, జనరల్గా సో ఈ రైట్, సో యోగా ఆన్ వీల్స్ అంటే జనరల్గా దాని గురించి మనం చెప్పాం, జనరల్ ఐడియా ఇచ్చాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే దాని గురించి మనం స్పెసిఫిక్గా మాట్లాడేమో లేదో చూద్దాం. ఓకేనా. సో ఇలా ఉంటుంది మనకి. ఓకేనా. ఇవన్నీ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రైట్. ఇప్పుడు చూద్దాం. జనరల్గా చెప్పేసాం కదా, ఇప్పుడు మనం స్పెసిఫిక్గా దాని గురించి మాట్లాడితే జనరల్ ఆల్రెడీ అయిపోయింది, జనరల్ ఐడియా ఇచ్చేసాం. నెక్స్ట్ ఇక్కడ స్పెసిఫిక్గా దాని గురించి మాట్లాడాలి. ఓకేనా. స్పెసిఫిక్గా రైట్ యోగా ఆన్ వీల్స్ అంటే ఏంటో మాట్లాడాలి. అది ఎక్కడ ఉందో చూద్దాం. రైట్. సో ఇట్ ఈస్ ఏ 2-hour ఫన్ ఫిల్డ్ ఈవెంట్ దట్ రెండర్స్. నార్మల్గా రెండర్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి, ప్రొవైడ్స్. రెండర్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి, ప్రొవైడ్స్. Renders is nothing but provides. Okay. Renders the ancient yogic wisdom through puppy songs, inspiring stories, debugging the secrets. మనకి debugging and meaning ఏంటి మనకి, రిమూవింగ్ ఎర్రర్స్ అని చెప్పొచ్చు. నార్మల్గా debugging and meaning ఏంటి మనకి, రిమూవింగ్ ఎర్రర్స్ అని చెప్పొచ్చు. రైట్. సో రివీల్ అని కూడా చెప్పొచ్చు. రైట్. సో debugging the secrets, ఇక్కడ మనకి సీక్రెట్స్ అంటున్నాం కాబట్టి సో debugging the secret అంటే మనకి ఏమైంది, రివీలింగ్ అనేది ఏమైంది మనకి, రివీల్. So revealing the secrets of yoga talks, celebrity role models, the yoga challenge, how long can you hold the tree pose, effective and simple takeaway yogic techniques, live yoga and meditation. Okay. And pledge. Okay, ఇక్కడ చూడండి. సో ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తారు, స్పెసిఫిక్గా మనం మాట్లాడుతాం. స్పెసిఫిక్గా మనం దేని గురించి మాట్లాడుతాం ఇక్కడ చూడండి స్పెసిఫిక్గా. It is a 2-hour fun-filled event that renders అంటే ఏమనుకుంటున్నాం, provides so the ancient yogic wisdom through puppy songs, inspiring stories. So through puppy songs. So debugging the secrets of yoga talks, celebrity role models, the yoga challenge,
హౌ లాంగ్ కెన్ యూ హోల్డ్ ద ట్రీ పోజ్, ఎఫెక్టివ్ అండ్ సింపుల్ టేక్ అవే యోగిక్ టెక్నిక్స్, లైవ్ యోగా అండ్ మెడిటేషన్ అండ్ ప్లిట్స్. ఇవన్నీ కూడా మనకి ఏమొస్తాయంటే అందులో ఒక డీటెయిల్స్, ఆ పర్టికులర్ క్యాంపెయిన్లో డీటెయిల్స్ అవి ఏమైతే అంటే మనకి స్పెసిఫిక్ డీటెయిల్స్ అవుతాయి. మనకి ఫస్ట్ అయితే ఏం చేసాము, జనరల్గా యోగా ఆన్ వీల్స్ అంటే ఏంటో చెప్పేసాం. ఆ తర్వాత స్పెసిఫిక్గా అందులో ఏముంటాయో అవి కూడా మనం మెన్షన్, అంటే మనకి జనరల్ అయిపోయింది, మనకి స్పెసిఫిక్. సో ఇంకా మనకి నెక్స్ట్ పారాగ్రాఫ్ వస్తే మనం ఏం చేస్తాం, ఇంకా స్పెసిఫిక్గా డీటెయిల్స్ మెన్షన్ చేస్తాం. దట్స్ వాట్ రైట్. ఇప్పుడైతే చూద్దాం, నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. ఓకే, సో మనకి ఇంకా స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే మనకి ఏమైంది, ద ఈవెంట్ వాజ్ హెల్డ్ ఇన్ కాలేజ్ అండ్ కార్పొరేట్ క్యాంపసెస్. ఇంకా స్పెసిఫిక్గా, సో ఇంకా స్పెసిఫిక్గా మాట్లాడుకున్న ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది మనకి, సో కాలేజెస్లో ఇంకా మనకి కార్పొరేట్ క్యాంపస్లో జరుగుతుందంట రైట్. ఇట్ అట్రాక్టెడ్ మెనీ యూత్ అండ్ అడల్ట్స్ అలైక్. సో ఇది ఎవరిని అట్రాక్ట్ చేసింది ఇక్కడ మనకి, యూత్ని అట్రాక్ట్ చేస్తుంది, అడల్ట్స్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది రైట్. సో యోగా ఎక్సర్సైజెస్ హెల్ప్ టు కంట్రోల్, ప్యూరిఫై అండ్ కోఆర్డినేట్ ద నర్వస్ సిస్టమ్. ఇక్కడ మనకి యోగా వల్ల మనం ఏం చేసామంటే బెనిఫిట్స్ ఏంటో చెప్తున్నాం రైట్. సో కంట్రోల్ చేయడానికి, ఇంకా ప్యూరిఫై చేయడానికి, ఇంకా కోఆర్డినేట్ ద నర్వస్ సిస్టమ్ని కోఆర్డినేట్ చేయడానికి యూజ్ చేస్తామంట రైట్. నెక్స్ట్ వన్, సో డూయింగ్ యోగా రెగ్యులర్లీ రిడ్స్. మనకి రిడ్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి, రిమూవ్ అని చెప్పు సార్. నార్మల్గా మనం గెట్ రిడ్ అండగా, గెట్ రిడ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, రిమూవ్. గెట్ రిడ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, రిమూవ్. కాబట్టి రిడ్స్ అంటే మీనింగ్ ఏంటంటే రిమూవ్. రిడ్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి, రిమూవ్. ఓకే, రిడ్స్ ద సో బాడీ ఆఫ్ టాక్సిక్. మనకి టాక్సిన్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి రైట్, పాయిజన్స్. ఏం చెప్పచ్చు మనం, సో పాయిజన్స్ అని కూడా చెప్పచ్చు, టాక్సిక్ పాయిజన్స్. ఓకే, సో టాక్సిన్స్ దేర్ బై ఇంప్రూవింగ్ జనరల్ హెల్త్. సో ఈ యోగా వాళ్ళు వచ్చే బెనిఫిట్స్ ఏంటో మనం ఏం చెప్తాం, బెనిఫిట్ ఏంటి మనకి, జనరల్గా ఏమవుతుందంట, హెల్త్ అనేది, జనరల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది ఓవరాల్గా రైట్. నెక్స్ట్ వన్, సో ఇట్ ఆల్సో రిడ్స్ ద మైండ్ ఆఫ్ ఇంప్యూర్ ఇంపల్సెస్. సో ఓన్లీ ఫిజికల్ హెల్త్ కాకుండా, ఓన్లీ ఫిజికల్ హెల్త్ మాత్రమే కాకుండా ఇంకేం జరుగుతుందంటే అక్కడ, సో మైండ్ కూడా, మైండ్ ఆఫ్ ఇంప్యూర్ ఇంపల్సెస్ లీడింగ్ టు కంటెంట్మెంట్ అండ్ ఇన్నర్ పీస్. సో ఓన్లీ ఫిజికల్గా హెల్ప్ చేయడమే కాకుండా, సో ఫిజికల్ హెల్త్ గురించే కాకుండా మెంటల్ హెల్త్ కూడా మనకి ఏమొస్తుందంటే ఈ యోగా వలన వస్తుందని చెప్పుకున్నాం. ఓకేనా, బెనిఫిట్స్, యోగా చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి ఇందులో మనం మెన్షన్ చేసాం. అంటే ఫిజికల్ హెల్తే కాకుండా మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి, సో యోగా వలన వచ్చిన బెనిఫిట్స్ చెప్పాము. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఏంటి, కంక్లూడ్ చేయాలి కదా. సో కంక్లూడ్ మనం ఏం చేయాలి, మనకి ఉన్న ఒపీనియన్ మనకి ఈ యోగా రైట్ క్యాంపెయిన్ కదా, ఈ క్యాంపెయిన్ పైన మనం ఉన్న ఒపీనియన్ మనం ఏం చేయొచ్చు అంటే మెన్షన్ చేయొచ్చు. ఓకే, ఆ క్యాంపెయిన్ అనేది సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, లేదంటే ఆ క్యాంపెయిన్ వల్ల యూజ్ ఉందా, యూజ్ లేదా, ఆ ఒపీనియన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తూ మనం ఏం చేయొచ్చు అంటే ఈ పర్టికులర్ ఎస్సే మనం క్లోజ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మనం చూద్దాం ఏముంది రైట్. సో యాజ్ అన్ ఏన్షియంట్ టెక్నిక్ రూటెడ్ ఇన్ ఇండియా, యోగా ఈజ్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ ద గ్లోబ్. సో ఇక్కడ ఏం చేస్తామంటే, సో ఈ యోగా అనేది మనకి ఇండియన్ ట్రెడిషన్ అయినప్పటికీ ఇప్పుడు ఏంది ఇక్కడ, సో అక్రాస్ ద గ్లోబ్ దాన్ని సో దాన్ని ఏమైంది మనకి స్ప్రెడ్ చేశారని చెప్తున్నారు రైట్. సో ఈ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ ద గ్లోబ్. నెక్స్ట్ వన్, ఇట్ నాట్ ఓన్లీ గివ్స్ ఫిజికల్ ఫిట్నెస్. అలా మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు పారాగ్రాఫ్లో, ఫిజికల్ ఫిట్నెస్ కాకుండా సో బట్ ఆల్సో మేక్ వన్ స్ట్రాంగ్ మెంటల్లీ. సో ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మనకి మెంటల్ ఫిట్నెస్ కూడా మనకు వస్తుందని చెప్పి. నెక్స్ట్ వన్, సో అన్డౌటెడ్లీ యోగా ఆన్ వీల్స్ ప్రూవ్డ్ ఇట్. సో మొత్తానికి అయితే లాస్ట్ మనం ఏం చేసామంటే అన్డౌటెడ్లీ అంటే మనం ఏం చేస్తామంటే పాజిటివ్గా మాట్లాడుతాం, డౌట్ లేకుండా. సో యోగా ఆన్ వీల్స్ ప్రూవ్డ్ ఇట్. సో ఈ పర్టికులర్ క్యాంపెయిన్ అనేది దాన్ని మనకి ప్రూవ్ చేసింది. ఏం ప్రూవ్ చేసింది ఇక్కడ మనకి, సో ఓన్లీ ఫిజికల్ స్ట్రెంగ్తే కాకుండా మెంటల్ స్ట్రెంగ్త్ కూడా వస్తుందనే విషయాన్ని ప్రూవ్ చేసిందని చెప్తున్నాం. మనం ఏం చేసామంటే ఒక ఆప్టిమిస్టిక్ నోట్తో మనం ఏం చేసామని, ఒక పాజిటివ్ నోట్తో మనం ఏం చేసామంటే ఎండ్ చేసాం. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ పర్టికులర్ ఎస్సేని మనం ప్రెజెంట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.